అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇంకొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదే ఎగ్ పికిల్. ఎగ్ పికిల్ 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. సో మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఫస్ట్ అయితే నేను 4 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి. సో ఎగ్స్ తీసుకొని లోపల ఉంటుంది కదా నీలం అనేది తీసేసి ఇదంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసేసుకొని మొత్తము ఆయిల్లో కలిసిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా అవి అందులో వేసేసుకోవాలి. అవి వేసేసుకొని కొంచెం బాయిల్డ్ అవ్వాలండి. అవి మొత్తము కొంచెం బాయిల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత కలర్ చూడండి ఇలా అయిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1/2 టీ స్పూను జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. కొంచెము ఎండుమిర్చి అనేది కొంచెం నల్లబడిన తర్వాత అందులోకి కొంచెము అల్లం 1/2 స్పూను అల్లం వేసేసుకొని మొత్తం పచ్చి వాసన అనేది లేకుండా మొత్తం ఆయిల్లో కలిపేసుకోవాలండి. వాసన అనేది వెళ్ళిపోవాలి, పచ్చి వాసన వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. సో అందులోకి 1 స్పూన్ కారము, 1/2 స్పూను సాల్ట్ వేసేసుకున్నాను. వేసేసుకొని అది బాగా కలుపుకొని అందులోకి కావలసిన ధనియాల పొడి, గరం మసాలా అండ్ జీలకర్ర పొడి, మెంతుల పొడి అన్నీ 1/2 స్పూన్ వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మొత్తం అందులో ఆ కారంలో ఆయిల్లో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి కావలసిన బాయిల్డ్ చేసి పక్కన పెట్టుకున్న అవి ఉన్నాయి కదా ఆ ఎగ్ పీసెస్ అనేవి ఈ మసాలాలో కలిపేసుకోవాలండి. మనము ఈ సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మనకి కారం అనేది నల్లబడుతుంది. సో అందుకనే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి ఎంత బాగుందో. ఒక్క 10 మినిట్స్ అలా ఆయిల్లో ఉంచేసేసుకొని తర్వాత తీసుకుంటే మనకి పికిల్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వావ్. థ్యాంక్ యూ.